ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రా చేస్తున్నటువంటి కార్యక్రమాలతో ఒక్కసారిగా రాజకీయం మరింత హీట్గా మారినటువంటి పరిస్థితి. ఎవరిని వదలము, ఏ పార్టీ వాళ్ళని వదలను, నా కుటుంబ సభ్యులైన వదలమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి క్లారిటీతోటి హైడ్రా మరింత స్పీడ్గా వెళ్తున్నటువంటి పరిస్థితి. హైడ్రాకి బ్రేకులు లేవా? ఏ కట్టడమైనా కూల్చేందుకు సిద్ధంగా ఉందా? దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో హైడ్రా కన్వెన్షన్ కూల్చివేత తర్వాత అసలు ఎవరి మాట వినదు హైడ్రా అనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చింది. బట్ ఆ తర్వాత నుంచి అంత పెద్దగా మరలా ఎక్కడ యాక్షన్ తీసుకుని చిన్న చిన్నవి కూల్చేస్తున్నారు, కానీ అంత భారీ ఎత్తున పెద్ద వ్యక్తుల కూల్చివేతలు అయితే జరగలేదు. సో హైడ్రాకి ఎవరైనా బ్రేకులు వేస్తున్నారా, లేకుంటే అదే స్పీడ్తో ముందుకు వెళ్తుందా? బ్రేకులు ఇక్కడ కనపట్లేదు, కాకపోతే అతి చూసి వ్యవహరిస్తున్నారు. చట్టపరమైన చిక్కులు, న్యాయపరమైన అవాంతరాలు ఎదురవ్వకుండా సిస్టమేటిక్ వెళ్తున్నారు. ఒకటి హ్యుమానిటేరియన్ కౌంటర్స్ కూడా చూస్తున్నారు. ఒకవేళ స్కూల్స్ లేదా కాలేజీలు ఉన్నాయి కనుక అంటే కనుక వాళ్ళ యొక్క అకాడమిక్ క్యాలెండర్ దెబ్బతినకుండా అతి చూసి టైం ఇచ్చేసి కూలగొడతామంటున్నారు. ఇక్కడ నిన్న మీరు అన్నట్టండి ఈ స్పీడ్ ఎలా ఉందంటే, మనకి ఫాస్టెస్ట్గా ఇప్పుడు శతాబ్ది ఎక్స్ప్రెస్ లాగా ఫాస్టెస్ట్ ట్రైన్ అని చెప్పేసి మనం అనుకుంటాం. వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చింది ప్రదేశ్లో. ఆ విధంగా ఒక లైన్, ఒక రూట్ మ్యాప్ అనేది క్లియర్ కట్గా హైడ్రాకి డిసైడ్ అయిపోయారు. దానికి యంత్రాంగం, మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారు నేను డిసైడ్ ఎటువంటి అపోహలు నమ్మొద్దు, ఇది హైడ్రా స్పీడ్ ఎక్కడ కూడా తగ్గదు, ముందుకెళ్తుంది. చివరికి నా కుటుంబంలో ఎవరైనా ఉన్నా నాకు చెప్పండి, నేనే దగ్గరుండి కోరుకుంటాను. ఆల్రెడీ నోటీస్ ఇచ్చానంటే ఒక వార్త వస్తుంది. రేవంత్ రెడ్డి గారు తమ్ముడు ఉన్నటువంటి అద్దె ఇల్లు అయినప్పటికీ కూడా ఆ ఇంటికి నోటీస్ ఇచ్చారంటే డైరెక్ట్ ఆయన అద్దెకున్నా ఏదున్నా కానీ నోటీస్ ఇచ్చినప్పుడు ఆ ఇంటి యజమాని ఎవరో వాళ్ళు తప్పదు వాళ్ళకు, ఎందుకంటే దాని పరిధిలో ఉంది కాబట్టి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అందులో పట్నం మహేందర్ రెడ్డి గారు చెప్తున్నారు, చాలా చక్కగా హైడ్రా పనిచేస్తుంది, అవసరమైతే నాది ఉంటే నాది కూడా కొట్టేసాను అంటున్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇక్కడ ఏంటంటే బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, టీడీపీ లేదు సార్. క్లియర్గా క్లారిటీ ఉంది. హైదరాబాద్ని సుందర నగరంగా తయారు చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులంతా హైదరాబాద్ రావాలి అంటే, ఐటీ పరిశ్రమ దినదిన ప్రవర్ధమానం ఎలగాలంటే, లక్షలాది మంది ఉద్యోగాలు కావాలంటే హైదరాబాద్ బాగుండాలి. హైదరాబాద్ బాగుండాలంటే ప్రకృతి సమతుల్యం ఉండాలి, చెరువులు నీళ్లు ఉండాలి, సాగునీరు తాగునీరు ఉండాలి, చెరువు రోడ్లు కాలువలు అవ్వకూడదంటే డ్రైనేజ్ సిస్టమ్ మీద అక్రమ కట్టడాలు, నాలాల మీద కట్టడాలు, పార్కుల్ని ఆక్రమించుకోవటాలు ఇవన్నీ కాదు కదా. ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి ఒక్కడు 3,000 4,000 ఉద్యోగం సంపాదించేవాడు కానీ నుంచి 4 లక్షల వరకు హ్యాపీగా ఉంటాడు. వాతావరణం బాగుంటుంది, డెక్కన్ ప్లాట్లో ఉంటుంది, అందరిని హక్కును చేర్చుకునేది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా చూడండి, ప్రపంచం అంతా హైదరాబాద్కి ఎందుకు చూస్తుంది. కానీ దశాబ్దాల నుంచి ఏంటంటే ఆక్రమణలకి గురయ్యి కుచించుకుపోయింది హైదరాబాద్. దీన్ని అరికట్టకపోతే ఎక్కడో చోట ఎవరొక్క చోట అడ్డుకట్టేయాలి. దానికి బీజం వేసి ఒక నడుము బిగించింది రేవంత్ రెడ్డి గారు అని చెప్పుకోవాలి. దానికి తోడు సమర్థవంతమైన ఆఫీసర్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని అపాయింట్ చేయటం. ఆయన రూల్ ప్రకారం వెళ్తాడు, ఎవరికి భయపడే వ్యక్తి కాదు. ఆ దిశగానే మొన్నటి వరకు 40 కట్టడాలు దాదాపుగా మొదట పల్లం రాజు గారితో స్టార్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మిగతా బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, ఎవరినైనా కూలగొట్టేస్తున్నారు. మానవతా దృక్పథంతో ఏదైతే స్కూల్ పిల్లలు కాలేజీలు తప్పితే ఇక్కడ సల్కం చెరువు ఉంది, ఫాతిమా మెడికల్ కాలేజ్, తర్వాత ఫాతిమా ఓవైసీ ఉమెన్స్ కాలేజ్, ఇట్లా 2016 నుంచి 2021 వరకు ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ కట్టడాలు జరిగినాయి. ఎప్పుడు లేని విధంగా 10 సంవత్సరాలు వారు పరిపాలించారు కదండి. ఈ 10 సంవత్సరాల లాస్ట్ 4 ఇయర్స్లో విపరీతమైన కట్టడాలు, ఎక్కడ చెరువులు, ఇది సుందరవనం, తర్వాత ఈ పార్కుల్ని అభివృద్ధి చేస్తామని చెప్పి దాని మాటున చాలా అన్యాయానికి, అది ఆక్రమణకు గురైంది. అది నువ్వు నేను అని లేదు, తన మనం లేకుండా చేశారు, అడ్డు ఆపు లేదు, మళ్ళీ మేమే వస్తామనే ఆలోచనతో ఆ విధంగా ఎక్కడ ఖాళీ కనపడితే జాగా ఆక్రమించుకుంటారు. దాన్ని ఇప్పుడు డెఫినెట్గా ఫస్ట్ ఏంటి, జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఇది నీళ్ళు అందించాయి. ఆ రోజు మోక్షంకొండ విశ్వేశ్వరయ్య గారు ఈ యొక్క వరద నీటిని కట్టడి వేస్తే ఈ జలాలు నగరానికి అందుబాటులో ఉండే ఉద్దేశంతో ఆయన ఇంజనీర్ గారు ఆయన ముందు చూపుతో చేసిన పని. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు దాదాపు 11,000 కట్టడాలు ఆ గడ్డిపేట పరిసర ప్రాంతాలు జంటనగర జలాశయాల చుట్టూ అక్రమంగా ఫామ్ హౌస్లు కట్టుకుంటే దాంట్లో వ్యర్థాన్ని వీళ్ళు వదులుతున్నారు. ఆ వ్యర్థంగా వదిలిన నీరుని హైదరాబాద్ సరఫరా అవుతుంది. అది ఎంతవరకు కరెక్టు? అది కరెక్ట్ కాదు కదా. దాన్ని ఫస్ట్ హైదరాబాద్ని మొత్తం కంప్లీట్గా చేంజ్ చేస్తూ ఉన్నాడు. ఆ దిశగా ఫుల్ పవర్స్ ఇచ్చారు. నిన్న కూడా 2-3 అమీన్పూర్ చెరువు కావచ్చు, ఇంకోటి చెరువులో కూడా రంగనాథ్ గారు పోయి సందర్శించి మార్కింగ్ చేస్తున్నారు. ఎక్కడ జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ గారిది అని చెప్పారు, దానికి కూడా అక్రమం గురైందని అది కూడా వదిలిపెట్టమంటున్నారు. ఎక్కడ చెరువుల్లో ఆక్రమిస్తే
స్టెప్ బై స్టెప్ తీసుకుంటా ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే జంటనగర్ జలాశయాన్ని కాపాడుకోవటం, తర్వాత చెరువులను కాపాడుకోవటం, ఆక్రమణలు గురైన ఎక్కడికక్కడ వాళ్ళకి నోటీస్ ఇచ్చి పడగొట్టడం, వీటి విషయంలో హైదరాబాద్ పోలీస్ స్టేషన్స్లో కూడా రాబోతున్నాయి. ఫుల్ ఫోర్స్ ఎఫ్ఐఆర్ అక్కడే ఉండబోతుంది. తర్వాత దీన్ని ఇంకా అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవతల ఉన్న గ్రామాలను కూడా హైదరాబాద్ పరిధిలో తీసుకొస్తున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు ఫాతిమా కాలేజ్ కానీ, ఎంఎల్ఆర్ కానీ, పలరాజేశ్వరరెడ్డి యూనివర్సిటీ కానీ విద్యార్థుల కన్సర్న్ తీసుకొని దాన్ని కొంత హోల్డ్లో పెట్టినప్పటికీ కూడా జన్వాడది కూడా ఫామ్ హౌస్ దాంట్లోనే ఉంది, కబ్జాలో ఉందని చెప్పేసి నోటీసులు కూడా ఇచ్చినటువంటి సందర్భంలో దాని మీద ఎన్కన్వెన్షన్ మీద తీసుకున్నంత స్పీడ్గా దీని మీద ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకంటే ప్రైవేట్ ప్రాపర్టీయే కదా జన్వాడ కూడా ఈ రోజు రేపే డెఫినెట్గా చూడండి. ఈ 2 రోజులను జన్వాడ ఫామ్ హౌస్ ఆల్రెడీ ఇరిగేషన్స్ కావచ్చు, తర్వాత మొత్తం అక్కడ ఉన్న అధికారులంతా 2 రోజుల నుంచి సర్వే చేస్తున్నారు. అది పూర్తిగా ఆక్రమణకు గురైంది, అది ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్లో ఉన్నదని చెప్పి తేలిపోయింది. డెఫినెట్గా అక్రమ గురైంది అన్నారు. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో ఎటువంటి ఉపేక్ష ఉండదు. ఈ 2 రోజుల్లోనే జన్వాడ ఫామ్ హౌస్ కూడా ఎంతవరకు అక్రమ గురైందో అంతవరకు కొట్టేస్తారు. ఆ తర్వాత మీరు అన్నట్టు కొంతమంది పేద పిల్లలు చదివిస్తున్నారు కాబట్టి ఆ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మానవతా దృక్పథంతో ఆ పిల్లల చదువు ఇబ్బంది కలగకుండా కొద్ది టైం ఇచ్చేసేసి అది సల్కంచెర్లో ఆక్రమణ 70% అంటే 12 బిల్డింగ్లు వచ్చినాయి అక్కడ. మజ్లిస్ పార్టీ వాళ్ళు అక్బరుద్దీన్ ఓవైసీ కానీ వీళ్ళు ఆక్రమించి, రాజా సింగ్ కూడా బీజేపీ నుంచి కూడా పూర్తి సపోర్టు, ఎక్కడ ఉపేక్షించారు, జేసీబీలో అవసరమైతే అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరిని ఇక్కడ పార్టీలు కాదు, పార్టీల యొక్క ఇది తీసుకురావద్దు దీంట్లో. హైదరాబాద్ అభివృద్ధి నెక్స్ట్ మనతో పాటు మన బిడ్డలకి మంచి జనరేషను, మంచి ఆక్సిజన్ ఇవ్వాలి, మంచి వాతావరణం వేయాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు తీసుకుంటుంది. ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తారు. దాంట్లో భాగంగా నారాయణ గారు కూడా చూడండి, నిన్న ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అంటే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో కూడా కావాలి అంటున్నారంటే, అంటే చుట్టుపక్కల అదే కాకుండా ఎమ్మెల్యేలు అందరూ కూడా వినత పత్రాలు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి ప్రతి జిల్లాలోనే హైదరాబాద్ని విస్తరించమంటున్నారు. అంటే ఇది ఎంత ఇది వచ్చిందంటే ఈ 1 మంత్లో సామాన్య మానవులకి ఒక ఊరట. ఇప్పుడు కష్టపడతారు సార్, భవిష్యత్తును కాపాడుకునేటువంటి ఒక ప్రణాళిక అనుకోవచ్చు. డెఫినెట్గా ఇప్పుడు కసితో ఉంటారు, ప్రతి ఒక్కరు రూపాయి పోగు చేసుకొని ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు సార్. అది పూర్తి కాకముందే ఆక్రమణలు గురవుతూ ఉంటే, కోట్లాది రూపాయలు ఈ రెక్కలు దొరికి ఈ భూములు అట్లా ముందుకెళ్తూ ఉంటే, వాళ్ళ చేతిలో 10 to 20% ఉన్న ఆ ధనికుల చేతులతోనే 100 ఎకరాలు ఇలా ఆక్రమించి గురై ఉండి మ్యూటేషన్ చేసుకుని అన్ని చేసుకుంటుంటే ఎంతవరకు సమంజసం? దీంట్లో చిన్న సమస్య కూడా ఉంది శ్రీనివాస్ గారు. అంటే చాలామంది అమాయకులు, మధ్యతరగతి వాళ్ళు తెలియక ఎవరు అమ్ముతే కొనుక్కున్నటువంటి ప్లేసెస్ కూడా ఉంటాయి ఆక్రమణకు గురైనటువంటి. ఎంతో కష్టపడి జీవితాంతం కష్టపడి 30,000-40 లక్షలు పెట్టి కొనుక్కున్నటువంటి ల్యాండ్ ఇప్పుడు ఆక్రమణ అని చెప్పేసి వాళ్ళని కూల్ చేస్తే వాళ్ళు జీరోకి పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఆ మధ్యతరగతి వ్యక్తులు. అలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఏమన్నా ఇనిషియేటివ్ తీసుకుంటారు? అది కూడా ఏంటంటే మధ్యతరగతి ప్రజలు అంత తెలియక ఇచ్చారు. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి వాళ్ళకి ఏ విధంగా దీన్ని సరే తెలుసో తప్పు జరిగిపోయి కొనొచ్చు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవితకాలం సంపాదించిన డబ్బులతో కొంటారు తక్కువ రేటుకి వచ్చిందని. దాన్ని మాయ చేసి ఎట్లా అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి వాళ్ళకి తెలియక కొంటారు. వాళ్ళకి ఏదో ఒకటి ఆల్టర్నేట్ ప్రభుత్వం చూపించిన తర్వాతే వాళ్ళు కొడతారని చెప్పి అంటున్నారు. అంటే ముందు యొక్క ప్రణాళిక ఏంటంటే హైదరాబాద్ది చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళని, తర్వాత జంట నగరాలకు జలాశయాలను అందించే గడ్డిపేట పరిసర ప్రాంతాలు కావచ్చు, ఈ 10,500 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఎక్కడైతే చెరువులు, నాలాలు, కుంటలు ఆక్రమించుకొని ట్రాఫిక్ కావచ్చు ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు, వాళ్ళని మాత్రం ఉపేక్షించేది లేదు. ముందు హైదరాబాద్ పరిరక్షణ అంటున్నారు, చెరువులు పెడతారు. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ వచ్చిన తర్వాత మీరున్నట్టు సామాన్యులు అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళు వాళ్ళని ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ వాళ్ళకి రాజీవ్ గృహ అని చెప్పి చాలా ఉన్నాయి. ఆ విధంగా ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకి అన్యాయం జరగకుండా, ఎందుకంటే సామాన్య మానవుడికి అన్యాయం జరగకూడదు. ఒక 10 to 20% కోసం ఈ నగరాన్ని వాళ్ళ చేతిలో గుప్పుల్లో ఉండి 100 ఎకరాలు 1000 ఎకరాలు తీసుకుని వెళ్ళి చివరికి రైతు బంధు కూడా 100 ఎకరాలకు కూడా రైతు బంధు వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కట్టడి వేసి ఒక మంచి సుపరిపాలన దిశగా హైదరాబాద్ని నవనగరంగా నిర్మించడానికి మనస పుత్రిక లాంటి ఆయన పేరు ఆయన నోటి నుంచి వచ్చింది కాబట్టి అసెంబ్లీలో కూడా చెప్పారు కాబట్టి రేపో మాపో ఆర్డినెన్స్ రూపంలో వస్తుంది. ఇప్పుడు హైడ్రా అనేది ఓన్లీ చెరువుల పరిధికి సంబంధించిన వరకు కట్టడాలనే గుర్తిస్తుందా? మూసీ నది పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా గుర్తిస్తుంది? ఎందుకంటే మూసీ రివర్ ఫ్రంట్ అంటే గతంలోనే ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టు దీనికి ఉంటుందని చెప్పారు. సో దానికి సపరేట్ ఏమైనా తీస్తారా? హైడ్రా పరిధిలోనే అవి కూడా తీస్తారా? వరకు అది సపరేట్ అండి. దానికి సపరేట్గా కమిషనర్ వేశారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వేశారు. మూసీ నది పరివాహక ప్రాంతాలని అక్కడ ఆక్రమణలు గురైన తీసేయటం, వాళ్ళకి పునరావాసం కల్పించడం, మూసి ప్రక్షాళనకి అది ఇతర దేశాలు కూడా వెళ్ళి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2 times వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎలా దీన్ని రివర్ ఫ్రంట్గా తీసుకురావాలి ఈ మూసి అని చెప్పేసి దానికి ప్రత్యేకంగా కోర్స్ ఉంది కాబట్టి దానికే హైడ్రానే కాబట్టి ఎవరి ఇది లిమిట్స్లో వాళ్ళు పనిచేసే ఇదిగా ముందుకెళ్తారు అనమాట. రైట్ సార్.
అది మొత్తానికి హైడ్రా అయితే ప్రస్తుతానికి హై స్పీడ్ జెట్ లాగా కొనసాగుతుంది హైదరాబాద్ వ్యాప్తంగా. ఇలాంటి కట్టడాలు ఉన్నా, ఎవరి కట్టడాలు ఉన్నా, ఎంత పెద్ద వ్యక్తుల కట్టడాలు ఉన్నా కూడా ఉపేక్షించమంటూ ఇప్పటికే రంగనాథ్ గారు వెల్లడించడం జరిగింది. అదే రకంగా దూకుడుగా వెళ్తూ నోటీసులు అంటిస్తూ కట్టడాలను కూల్చివేసేటువంటి దిశగా ముందుకు వెళుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.